ఫ్రెండ్స్ నేను ఒక డబ్బా బియ్యం వేస్తాను అన్నమాట. వైట్ రైస్కి అనమాట. చూడండి, ఇది కడుగుతా 1.5 అనమాట వేసుకున్నా. బియ్యం కడుగుతున్నా. రెండు సార్లు కడగాలన్నమాట. పై నుంచి నేను ఆన్ చేస్తాను. చేస్తారనమాట. ఇది ఇక్కడికి రావాలన్నమాట. వచ్చింది కదా ఫ్రెండ్స్, ఇది ఇప్పుడు ఎసరు పెట్టేయాలి. ఇది ఇక్కడికి రావాలన్నమాట. ఇది తీసి ఇందుట్లో పడతారనమాట. పెట్టేస్తాను అన్నమాట ఫ్రెండ్స్. ఇది ఇప్పుడు మూత పెట్టేసేస్తే ఆన్ చేస్తాను. ఇది అన్నం పొగలు వస్తుంది చూడండి. ఇది ఈ విధంగా తుకతుకమంటుంది అన్నమాట. అన్నం అయిపోయింది అనమాట కంప్లీట్గా. ఇది పైకి వేసిపోయింది చూసారా. ఇది వైట్ రైస్ అనమాట ఫ్రెండ్స్. ఇది అన్నం అయిపోయింది కంప్లీట్గా. రైస్ అయిపోయింది అనమాట, వైట్ రైస్. ఇలా వేసుకోవాలి. సరిపడా ఉప్పు అనమాట, అంటే సాల్ట్ అనమాట. ఈ విధంగా వేసుకోవాలి. వేసి కడుక్కోవాలి. ఇది ఇలా కుక్ అవుతుంది కదా ఫ్రెండ్స్. అప్పుడు వచ్చిన వాటర్ అంతా ఎగిరిపోయే ముందు ఇంట్లో కారం కూడా వేసుకోవాలి. ఇది వాటర్ వస్తుంది చూడండి, మూత తీసే అప్పుడే ఫ్రెండ్స్. ఇది కొత్తిమీరను పుదీనాకు అనమాట. రెండు కూడా కట్ చేసుకోవాలి. కడిగి అక్కడ పెట్టాం. చిన్న చిన్న ముక్కలు మునక్కాయ చేస్తున్నారు చూడండి. కట్ చేసుకొని ఒక ప్లేట్లో వేసేసుకోవాలి. ఫ్రెండ్స్ ఇప్పుడు కారం వేసుకుంటున్నాం. వేసుకుని ఇలా కలుపుకోవాలి. వాటర్ కూడా పోసేసుకోవాలి ఫ్రెండ్స్. ఇది ఎగిరిపోయే ముందు మసాలా వేసుకోవాలి. ఇప్పుడు మూత పెట్టేసుకోవాలి. ఫ్రెండ్స్ ఇది వైట్ రైస్ చికెన్ కర్రీ అనమాట. ఇది ఉడుకుతుంది ఫ్రెండ్స్. అయిపోయింది చూడండి. నూనె ఎలా తేలిందో ఇట్లా ఉండాలన్నమాట కర్రీకి. అంటే ఇది ఒక డిఫరెంట్ కర్రీ అనమాట చికెన్లో. అయిపోయింది అనమాట ఫ్రెండ్స్ చికెన్ కర్రీ. వైట్ రైస్